హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు సాధనా పుస్తకంలో 8వ పాఠం మా ఊరి ఏరులోని సాధనాపత్రం 6కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. సాధనాపత్రం 6 చూడండి. కింది వాక్యాలు చదవండి. వచనం మారినప్పుడు వాక్యంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించి గీత గీసిన పదాలకు వచనం మార్చి వాక్యాలు రాయండి. ఉదాహరణ: కప్ప బెకబెకమని అరుస్తుంది. జవాబు: కప్పలు బెకబెకమని అరుస్తాయి. మొదటిది చూడండి. నది పక్కన చెట్టు ఉంది. జవాబు: నది పక్కన చెట్లు ఉన్నాయి. 2. చెట్టుపై కాకి ఉంది. జవాబు: చెట్టుపై కాకులు ఉన్నాయి. 3. చేపలు నదిలో ఈదుతున్నాయి. జవాబు: చేప నదిలో ఈదుతుంది. 4. పక్షి గాలిలో ఎగురుతుంది. జవాబు: పక్షులు గాలిలో ఎగురుతాయి. 5. నది ఒడ్డున బాతులు ఉన్నాయి. జవాబు: నది ఒడ్డున బాతు ఉంది. కింద గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలతో వాక్యాలు రాయండి. మొదటిది: నేను బొమ్మలు గీస్తాను. జవాబు: నేను బొమ్మలు గీయను. 2. నేను బంతితో ఆట ఆడుతాను. జవాబు: నేను బంతితో ఆట ఆడను. 3. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. జవాబు: మేము నిన్న సినిమాకు వెళ్ళలేదు. 4. మా మామయ్య రోజు కథలు చెప్తాడు. జవాబు: మా మామయ్య రోజు కథలు చెప్పడు. 5. మా చెల్లి అల్లరి చేస్తుంది. జవాబు: మా చెల్లి అల్లరి చెయ్యదు.